అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీకు అనవసరంగా ఆయన వాయిస్ పెంచరండి. Okay. విషయం ఉంటేనే వాయిస్ పెంచుతారు. సో బ్రదర్ ఇన్ని సినిమాలు తీశారు చెప్పుకుంటే నేను చెప్పాను కదా గోల్డెన్ డేస్ గురించి మీరు చెప్తేనే బాగుంటుందనే మా ప్రయత్నం అంతా మీలాంటి వాళ్ళని తీసుకురావటమే. బట్ అన్ని సినిమాలు చేసిన ప్రకాష్ గారు ఆఫర్లు లేక ఒక్కసారిగా ఏదో ఒక చిన్న కాఫీ షాప్ పెట్టుకున్నారు, ఆయనే ఊడుస్తున్నారు, ఆయనే స్కూటర్లలో తిరుగుతున్నాడు, నడుచుకుంటూ చి, 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 తిరుగుతున్నాడు చి. నేను ఒకటి అని- చెప్తా. అని అనుకునే- చిన్న కాఫీ షాప్ అని అనుకునే వాళ్ళకి 1200 మంది కస్టమర్ అని అనుకునే వాళ్ళకి ఒక ఆన్సర్ చూసే వాళ్ళకి అనిపిస్తుంది. మీరేంటో తెలిసిన వాళ్ళకి yes. నువ్వు చెప్పాల్సిన చెప్పిన పనులు point కాబట్టి కరెక్టే. yes, ఏం చెప్తారు ఈ రోజు నువ్వు చెప్పిన దానికి? పాయింట్ కరెక్టే. నా దగ్గర కాఫీ కస్టమర్స్ వస్తారు పౌడర్ కి, ఆ, నేనే కసు కొట్టుకుంటా. చిన్న రూమ్ తెలిసి ఇటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఉంటదేమో, లేదా 15-20 ఉంటదేమో. మీరే ఊడ్చేస్తారు. నేనే ఉడుస్తా, ఆ. నేనే తడి కూడా పెడతా, ఆ. నేనే మిషన్ పెట్టి తుడుచుకుంటా, ఆ. నేనే చైర్ వేసుకుని కూర్చుంటా, నేనే ఏసీ ఆన్ చేసుకుంటా, నేనే కూలర్ ఆన్ చేసుకుంటా. ఆ, వచ్చేటప్పుడు నేనే షట్టర్ తీస్తా, నేనే షట్టర్ మూసుకొని వస్తా. ఓకే. అడుగుతారు మీరు కాఫీ షాప్ ఏంటి సార్, సినిమాలు? నేను జస్ట్ టైం పాస్ కోసం ఓపెన్ చేసిన షాప్ అది. ఉమ్, ఎందుకంటే సినిమాలు తగ్గాయి, ఏం చేయాలి నెక్స్ట్? జబర్దస్త్ చేసే తర్వాత ఉమ్, 2015 నుండి 2018 దాకా జబర్దస్త్ చేశాను. దాదాపు మూడేళ్ళు, దాదాపు 180 ఎపిసోడ్ల దాకా, స్కిడ్ల దాకా చేశాను. అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సినిమాల మన ఏ డైరెక్టర్ కలవడు, ఉమ్, మనం పోయిన ఇంటర్వ్యూ దొరకదు, ఉమ్, ఏం చేయాలి? అది మా నాన్న ఒక సామెత అన్నాడు కన్నడలో, కసా నుండి రసా దిగిಬೇಕು అంటే కసువు నుండి రసం పెండాలి, వాడు మొగోడు. ఉమ్, మనం ఊడుస్తాం చూసారా, దాని నుండి పిండితో రసం దిగాలి బయటికి, మొగోడు. లేకపోతే రాళ్ళు కొట్టి బతుకు. ఒకరి ముందు తప్పు చేస్తే తల ఉంచు, తప్పు చేయకపోతే తల ఉంచు. ఓకే. ఇది మా నాన్న. ఎందుకంటే మా నాన్న తెలుసుంటుంది, మా నాన్న ఎస్పీకి రిటైర్డ్ అయ్యారు. ఎస్పీ అవును. సరే ఏం చేద్దాం. ఇప్పుడు ఓ స్టార్ హోటల్ ఓపెన్ చేసేంత కెపాసిటీ మనకు లేదు. Hmm. ఓపెన్ చేసామనుకో, అప్పు చేసే పప్పు చేసే ఏదో చేసామనుకో, నడుస్తుందో లేదో తెలియదు. ఉమ్, ఈ గుప్పెట్లో ఎంత పడితే అంత పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకుంటే జారిపోతుంది. ఉమ్, సో నాకు తగ్గట్టు ఏం పెట్టాలి? Hmm. ఫస్ట్ టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నా. ఉమ్. టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నా. సినిమాలో ఆఫర్లు తగ్గిన తర్వాత తగ్గిన వచ్చిన- తర్వాత, yes, వచ్చిన ఆలోచనలు ఇవి. ఇవి. అంటే నాకు తినడానికి ఉండడానికి ఎటువంటి డోకా లేదు. ఉమ్, బ్రహ్మాండంగా నీలాగా రోల్స్ రాయర్లో తిరగలేరేమో కానీ, రేంజ్ రోవర్లో తిరగలేరు కానీ, మహేంద్ర ఎక్స్యూవీ ఉంది. నాన్న సంపాదించాడు కదా బాగా. మా నాన్న ఏం సంపాదించాడు అనుకుంటా? ఉమ్, మా నాన్న చచ్చిపోయే టైంకి ఎస్బీఐలో ఎస్పీగా మా నాన్న ఒకటే అనేవాడు, సర్వీస్ బుక్ లో రెడ్ ఇలా ఫుల్ స్టాప్ కూడా ఉండకూడదు అని పాలసీ అయింది. ఆ, ఇట్లా రెడ్ మార్క్ ఉండకూడదు. మా నాన్న చచ్చిపోయే వరకు ఆయన సర్వీస్ బుక్ లో ఇట్లా రెడ్ చొక్కలేదు. ఉమ్, మా నాన్న చచ్చిపోయేటప్పటికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 7 లక్షల రూపాయలు ఉమ్, ఎస్బీఐలో. ఉమ్, గుంటకల్లో 83లో 82లోనో ఎంఐజీ క్వార్టర్స్, ఎల్ఐజీ క్వార్టర్స్ అని మీకు ఐడియా అవును, అవును. దాంట్లో ఎంఐజీలో ఒక ఇల్లు. ఉమ్. మరి ఆనందపురంలో 400 ఎకరాలు ఉంటుంది మీకు అంటారు. ఎవరంటారు? అవును. 400 ఎకరాలు ఉమ్. రమ్మని బ్రహ్మాండంగా దూనుకుంటా. ఇమ్మని. ఓకే. 440 అది 150 ఎకరాలు ఉండేది. ఓకే. 150 ఎకరాలు నాది కాదు, మా తాతకు. ఓకే. ఆయనకు ముగ్గురు మగపిల్లలు. పంచిది ఎంత వస్తుంది? ఒక్కొక్కరు 50 ఎకరాలు. నాకు 2, ఉమ్, మా నాన్నకి 2. ఎంత వస్తుంది? 50, 25. ఉమ్, ఈ 25 ఎకరాలు మా నాన్న ఉన్నప్పుడు అమ్మేసాడు. ఓకే. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్, ఉమ్, పోయి చూసుకోవడానికి లేదు. అంటే మా తాత బతికినప్పుడు చూసుకునేవాడు. మా తాత చూసుకునేవాడు. 150 ఎకరాలు నా తాత చూసుకునేవాడు. తాత చూసుకునేవాడు. ఉమ్, అంటే డివైడ్ చేశాడు. ఉమ్, డివైడ్ చేశారు. బట్ ఏంటంటే ఆయన చూసుకునేవాడు. ఆయన షేరు మర్చిపోయారు. దీన్ని 4 షేర్లు చేశారు. ఒకటి మా తాత భాగం, ఆయన ముసలోడు, ఆయనకు 75. నాన్నమ్మ నేను పుట్టకముందే పోయారు ఆవిడ. ఒక వంట వాళ్ళని పెట్టుకుని పొలంలో చూసుకునే ఆయన షేరు, మా నాన్న షేరు చూసుకునేవాడు. అంటే నాకు తెలిసి 150లో 4 భాగాలు ఇవి చూసుకునేవాడు. ఆయన పోయాడు. పోయాక ఒక చిన్నాన్న పిల్లలు మాత్రం వాళ్ళు ఇప్పటికీ పొలాలు చూసుకుంటున్నారు. ఇది మన నాన్న ఇప్పుడు కౌలుకి ఇస్తాం. ఐడియా ఉంది? కౌలు గుత్తలు అంటారు మా సైడ్, రాయలసీమ సైడ్. పోయినప్పుడు స్వామి అంతా మేము బ్రాహ్మణులు ఒకటి, స్వామి పండలేదు స్వామి, ఈసారి
పురుగు కొట్టేసిన స్వామి, అది స్వామి, ఇది స్వామి, 10,000 ఇచ్చే చోట 3,000 వాడు ఒకసారి ఐపీ ఎత్తారు. మా నాన్న ఏంద్రా ఈ పెంట మొత్తం ఏం చేశాడు, మా చిన్నానికి అమ్మేశాడు. మా చిన్నాన్న పిల్లలే కొనేసుకున్నారు. ఆ డబ్బుతో అనంతపురంలో ఒక ఇల్లు కొన్నాడు. అది ఇప్పుడు ప్రజెంట్ మా అన్న ఉన్నాడు డాక్టర్. అన్న నా కష్టాలు సుఖాలు మా అన్నతో పంచుకుంటాను, ఎవరు నాకు ఇబ్బంది చూడు అన్ని ఆయనతో పంచుకుంటారు. సో ఆ ఇంట్లో అనే ఉంటాడు. మేము ఇప్పుడు డివైడ్ అవ్వలేదు ఆ ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు ఒక 2.5 కోటి ఉంటుంది. అనంతపూర్ సెంటర్లో ఉంటుంది ఇల్లు. అంటే మా నాన్న 1,80,000 తాటి తీరది ఇల్లు. అది ఎప్పుడు ఒక 80-90 ఏళ్ళ కింద ఇల్లు అది. ఓకే. దాన్ని కొని దాన్ని రీమోడల్ చేశాడు. తర్వాత మా అన్న దాన్ని రీమోడల్ చేశాడు. సో దాంట్లో అన్న ఉంటాడు. మా నాన్నగారు పాపం కష్టపడి ఆయనకు జాండీస్ వచ్చినప్పుడు పాపం ఆ ఇల్లు అక్కడ కూర్చొని ఆ ఇల్లు అన్ని దాన్ని రీమోడల్ చేయించుకున్నాడు. అప్పటి బేతంచెర్ల స్టోన్స్ వేయించి. సో దాన్ని అమ్మకూడదు. బట్ ఇంకా బిజినెస్ చేయాలన్నది మీ ఐడియానే? నా ఐడియా. ఓకే. నాకు ఆ తర్వాత అనిపించింది, ఏంటి సినిమాలు లేవు, ఇంట్లో ఖాళీ కూర్చున్నా, ఏం చేయాలి. టిఫిన్ సెంటర్ అంటే ఒక మనక వంట రాదు సరిగ్గా. వాడు ఇప్పుడు ఆ దోశ వేసే అతను కాఫీ పెట్టి అతను రాలేదనుకో, నేను లేకపోతే షాప్ క్లోజ్ చేయాలి, అంతే కదా. సరే అది మన చేత కాదు. కిరాణా షాప్ అంటే మనకు రాదు. ఎక్కడి నుండి వస్తాయి సోపులు, ఎక్కడి నుండి తెప్పియాలా, బియ్యం ఎక్కడి నుండి తెప్పాలి, చింతపండు ఎక్కడి నుండి తెప్పియాలి తెలియదు. ఏంటి అప్పుడు మణికొండలో మా రిలేషన్ ఒకతను ఉండేవారు, నాకు దూరం పెద్దనాన్న అవుతారు. వాళ్ళు కాఫీ పౌడర్ కోసం వస్తే అమీర్పేటకు రావాలి, లేకపోతే మోతీనగర్ రావాలి. ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ప్రకాష్ 2 కిలో కాఫీ పౌడర్ తెచ్చివాడు. మోతీనగర్ కాఫీ పౌడర్ షాప్ ఒకటి ఉండదు, చంద్ర కాఫీ వర్క్స్ అని, అక్కడి నుండి తీసుకెళ్ళేవాడు. ఒకసారి అడిగా, లేదు అక్కడ అన్న, లేదబ్బా అన్నాడు. అప్పుడు ఎందుకు మనం కాఫీ పొడి షాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ పడింది విత్తనం. 2019 ఏప్రిల్ 11th ఒక 4 నెలలు, ఒక 3 నెలలు తిరిగా. ఇటువంటి షాప్ ఏమైనా ఉందా అక్కడ. నాకు తెలిసి మణికొండ 16 కిలోమీటర్ రేడియస్లో అక్కడ షాప్ లేదు. మోనోపాలి అంటారు చూడు, పెడితే మనమే. సీడ్స్ ఎక్కడ నుండి వస్తాయి అసలు, ఏంటి కాఫీ పొడి అంటే ఏంటి. మన ఇప్పుడు మా ఇంట్లో 60-40 తాగుతాం. 60-40 అంటే ఏంటి, అడిపోయి అన్న 60-40 అనగానే ఇచ్చేవాడు. అసలు 60-40 అంటే 60 ఏంటి 40 ఏంటి. దీనికోసం మా ఫ్రెండ్ అన్న చంద్ర కాఫీ వర్క్స్, ఆయన దగ్గర కూర్చొని ఆయన 4 రోజులు చూసుకొని ఆయన సీడ్స్ ఆయన చెప్పాము, ఆయన హెల్ప్ చేశాడు. అప్పుడు మణికొండలో 2019 ఏప్రిల్ 11th షాప్ ఓపెన్ చేశారు. అలా పెట్టిన కొత్తలో అందరికి షాక్ కాదు, చూసిన మిమ్మల్ని ప్రేమించిన సినిమా ఎప్పుడన్నా రోడ్లో పోయాడు, ఏంటి ఇక్కడ ఉన్నాడు సార్, ఏంటి సార్ ఇక్కడ, అంతేనండి కాఫీ షాప్. ఏంటి సార్ కాఫీ పొడి మీద, అదేనండి సార్. సినిమాలు ఏమండి, టైంపాస్ కోసం పెట్టి. అలా స్టార్ట్ అయింది. ఒకరోజు 50 రూపాయలతో వెళ్ళా, ఓ రోజు ఉత్త చేలతో వెళ్ళా. కోవిడ్ వరకు నా జోబులో పెట్టుబడి పెట్టేదానికి, అంటే రెంట్ కట్టేవాడిని. 5 కేజీలు సీడ్ తెప్పించేవాడిని. 5 కేజీలే చికోరి, ఒక 3 కిలోలు, 5 కిలోలు సీడ్తో స్టార్ట్ చేసి ఇవాళ 1200-1300 మంది కస్టమర్స్ ఉంది. మీరే వెళ్ళి డెలివరీ ఇస్తారా? నేను డెలివరీ ఎవరికి ఇస్తా, సీనియర్ సిటిజన్స్ 70 దాటిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండి, పిల్లలంతా అమెరికాలో ఉండి, కార్ లేదు ఏమీ లేదు అన్న వాళ్ళకి 1/2 కిలో అయినా ఇంటికి తీసుకెళ్లి 5 కిలోమీటర్ కానీ 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నా కానీ ఇచ్చేసి వస్తా. బాయ్ని కూడా పెట్టుకోలేదు. ఎప్పుడు ఇస్తా డెలివరీ, షాప్ మూసిన తర్వాత వెళ్ళి ఇచ్చేసి మా ఇంటికి వెళ్తా. అందుకే నా షాపుకి నేను కార్లో స్కూటర్లోనే వెళ్తా. ఇప్పుడు నీ దగ్గర కూడా స్కూటర్లోనే వచ్చా. ఫస్ట్ నేను ట్రాఫిక్ గురించి ఆలోచిస్తా. ఇదంతా చూసి బయట వాళ్ళు ఇంకొకలాగా అనుకుంటుంటారు. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు, అవును. నువ్వు 1,00,000 అనుకో, నీ వల్ల నాకు ఊడింది ఏముంది. నేను ఎలా బతుకుతున్నాను అలాగే ఉన్నా. నేను సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చానో ఈ రోజుకి అలాగే ఉన్నాను. నేను ఎవరి దగ్గర చేయి చాచలా. ఇంకా నేనే చాలా మంది అసోసియేట్ డైరెక్టర్స్ అన్న 2,000 ఇవ్వా. ఇప్పటికి మొన్న ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఇంకా అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేవాడు, లేదా గణపతి కాంప్లెక్స్ దగ్గర కనపడేవాడు. అన్న 500 ఉంటాయేవా, ఇది అసోసియేట్ డైరెక్టర్ కోడర్ పాపం. వాళ్ళు కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. నాతో పాటు సిగరెట్ కాల్చిన పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఆఫర్లు ఇస్తున్నారు.